విషయం అంటే మాట్లాడారో వాసుదేవన్ గారు తెలుసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకొని చెప్పకూడదు కదా. ఇప్పుడు ఆయన తమిళనాడు మాట్లాడిన కానీ కంటెస్ట్ దక్షిణాది నేను రాష్ట్రాల్లో చెప్తున్నాను. కానీ హిందీ ఇప్పుడు రుద్దటాన్ని కూడా తప్పుపడుతున్నారు అందరూ. బీజేపీకి ఇంకే అనుకూలము లేదా తప్పుపట్టాడు బీజేపీ కూడా ఏం హిందీ చెప్పినా పవన్ రుద్దటాన్ని కళ్యాణ్ గారు యాక్సెప్ట్ బలవంతంగా చేస్తారనుకోవడం మీరు రుద్దటాన్ని తప్పు. తప్పుపడుతున్నారు. ఆ విషయం అర్థం బీజేపీ ఏం చెప్పినా చేసుకోకుండా బీజేపీని అరే గజనీ సమర్థిస్తారు లాగా లేదా బీజేపీ వాళ్ళ ఏం చేసినా నాయకుడు వీళ్ళు కూడా సమర్థిస్తారు దాన్ని అనే దానికి సమర్థిస్తారు. పూర్తిగా వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు ఒక ఐడియాలజీ ఉంది, ఐడియాలజీ ప్రకారం వెళ్తారు ఒక తప్పితే బీజేపీ చెప్తారో లేకపోతే ఇంకెవరో చెప్తేనే వెళ్ళరు. పొత్తు ఒక బీజేపీతో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా అందరితో కలిసి ఉండాలి. తప్పితే మేమే ఉంటాం, మేము మాత్రమే ఉంటాం, మేమే ప్రాధాన్యంగా ఉంటాం అనేది తప్పు. అది హిందీ వాళ్ళు అయినా సరే, మిగతా భాషల వాళ్ళు ఎవరైనా సరే అందరు కలిసి ఉండాలి. తమిళనాడు వాళ్ళు చెప్తుంది ఏంటి శివపార్వతి గారు, హిందీని రుద్దుతున్నారు బలవంతంగా మా మీద అనేటువంటిదే తమిళనాడు వాళ్ళు మరి ఇప్పుడు చెప్తుంది. బలవంతంగా ఇంతకుముందు రుద్దే పవన్ విషయాన్ని కళ్యాణ్ చెప్పిందే తప్పంటున్నారు అది. కదండి. వాళ్ళు కూడా అంతేగాని చెప్తుంది హిందీని అది. అసలు తీసేయండి అని చెప్పట్లేదు కదా. బలవంతంగా రుద్దడం తీసేయమని అది ఏ ఎవరు భాష చెప్తారు అయినా కదా, వాళ్ళు సరే, తీసేయమని హిందీ ఒకటే చెప్పడం లేదు, కాదు, ఏ భాష వాళ్ళు అయినా తీసేయమని తప్పే. చెప్పడం లేదు. వాళ్ళు మా ఒక హిందీ మాతృభాష ఒకటనే తమిళనాడు కాదు, మీద ఏ మాకు భాష అయినా ప్రేమ, తప్పే. ఆ బలవంతంగా తర్వాత మా ఏది ఇష్టం చేసినా వచ్చినటువంటి భాష తప్పేను. నేర్చుకుంటామని చెప్తున్నారు అది వాళ్ళు. అప్పుడు చెప్పారు ఆయన. అప్పుడు విధానం అలా ఉంది. వాళ్ళు హిందీ ప్రాధాన్యతగానే ప్రవర్తించారు చాలా విషయాల్లో. ఆ ఇప్పుడు విషయాలన్నీ మీరు ప్రస్తావన ఉత్తర భారతదేశ తీసుకొచ్చి మిగతా ప్రస్తావన చేశారు విషయాల్లో కూడా పవన్ మీరు కళ్యాణ్, ప్రాధాన్యత లేదా ఇవ్వాలని ఉత్తర ఫైట్ భారతదేశం చేశారు. ఆ తర్వాత గుజరాత్ లో మారింది విషయం. అక్కడ కూడా మీరు అది ఎందుకు తెలుగు తమిళనాడు గుర్తించట్లేదు? నేర్పించమనండి. పవన్ కళ్యాణ్ వాళ్ళకు గారు కూడా అక్కడ తీసుకున్న ఉండేటువంటి తర్వాత ప్రజలకు కూడా మారింది. అలాగా కొంచెం ఆ డామినేట్ చేసే విధానం అనేది రైట్ అండి. తగ్గింది. మళ్ళీ మాట్లాడదాం. ఇంకా రవికిరణ్ గారు మాట్లాడాలి, ఇంకా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, పిఠాపురం శ్రీకాంత్ గారు గురించి ఏదో మాట్లాడాలి. మాట్లాడారు మళ్ళీ కదా, దాని గురించి కూడా చెప్తాను. నాకు చెప్పండి. కొంచెం టైం పిఠాపురం ఇవ్వండి. చెప్పండి. ఆయన పీపుల్ ఆర్ ఏమన్నా వెరీ ఫోకస్ ఈగర్ టు చేయడానికి నో. నాగబాబు గారిని ఇన్ఛార్జ్ గా చేయాల్సిన అవసరం లేదు. వర్మ గారు మా పార్టీ కాదు, మా విధానం కాదు. ఆయన పేరు ఎక్కడ డైరెక్ట్ గా మేము ఏనాడు ప్రస్తావించలేదు. నాగబాబు గారు కొన్ని విషయాల మీద మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు విజయం గురించి మా ప్రస్తావన వస్తున్న ట్రోల్స్ ను బట్టి ఆయన మాట్లాడింది ఒకటే. పిఠాపురం ప్రజలు ఆశీర్వదించారు. ఇందులో అనేకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక్కళ్ళ వల్లే ఇది జరిగింది అనేది తప్పు. అదే ఒక్కళ్ళకే ఆపాదించకూడదు. ఇప్పుడు నా వల్లే మొత్తం వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు బాధపడరా, బీజేపీ వాళ్ళు బాధపడరా? పడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన అన్నారని కదా, మేమే నిలబెట్టాం అన్నారు కదా, మరి అందుకని వాళ్ళు బాధపడుతున్నారు. నిలబెట్టడంలో కీలక పాత్ర ఉన్నాం కానీ మేమే సరే, నిలబెట్టలేదు. ఒక టీడీపీ ఇన్ఛార్జి ట్వీట్ కూడా మీరు చూడండి, చూపిస్తాను. ఆవిడ ఏం రాసిందో. 4 ఫ్యాక్టర్స్ అక్కడ ఆ రోజు మేము అది చూడండి ఒకసారి. ఒకళ్ళు క్లైమ్ చేసుకుంటే ఇలాగే వ్యతిరేకత వస్తుంది. ఆవిడెవరో వేసినంత మాత్రాన అజ్ఞానం. 2014లో కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ గారిని తూలనాడుతూ కొంతమంది మాట్లాడిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసాము. అక్కడ ఫ్యాక్టర్స్ ఎవరో కాదండి, ఒక నాయకురాలండి. మీకు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి అట్ట తీసి పారేస్తారు. ఆవిడ ఒక నాయకురాలు, మీకు మళ్ళీ నాయకురాలు ఆవిడ. ఇప్పుడు నాయకురాలు అయితే అయ్యారు. నాయకురాలకి అన్ని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా. కొంతమంది అజ్ఞానంలో అలా ఉండిపోతుంటారు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళ అజ్ఞానాన్ని మనం అజ్ఞానం నుంచి బయటపడాలని కోరుకుందాం. లేకపోతే ఆవిడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇంకెవరో వేస్తున్నారో లేకపోతే హ్యాక్ చేసేసారో తెలియదు. టక్కున వేస్తారండి. ఆవిడ వెరిఫైడ్ హ్యాండిల్ నుంచేనండి వచ్చింది అది. ఎవరో ఏదో పోస్ట్ చేశారని దాని గురించి మనం మీటింగ్ పెట్టొద్దు ఇక్కడ. దాని గురించి డిస్కషన్ కూడా పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళ పిఏలు, అసిస్టెంట్లు, రకరకాల మెంబర్స్ వాళ్ళ ఆ లీడర్స్ హ్యాండిల్స్ ని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఒకటి చెప్పి ఇంకోటి కన్వే అయ్యి ఉండొచ్చు, వేసి ఉండొచ్చు. దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే మీకు నచ్చలేదు కాబట్టి. అది డైరెక్ట్ గా ఆవిడ ఏమన్నా మాట్లాడితే నేను మాట్లాడగలను. డైరెక్ట్ గానే పెట్టారు. ఆవిడ దాచుకోలేదు, ఆవిడ పేరేం దాచుకోలేదుగా. అందులో ఆవిడ పేరుతో సహా ఉంది. ఆపాదించుకోవట్లేదు. అందరూ కృషి. కాకపోతే ఆయన కొన్ని త్యాగాలు చేశారు, నిలబడ్డారు, గట్టిగా ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంటది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఆ పొత్తు నిలబడటానికి చాలా త్యాగం